సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ కేర్యాల పట్టణ కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ సంఘ నాయకులు మాట్లాడుతూ 7వ తరగతి బాలికపై ఇలా జరగడం దారుణమని, మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి చట్టరీత్యా చర్య తీసుకుని ఉరిశిక్ష వేయించాలని కోరారు. లేని ఎడల భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జయ మల్లేశం మండల కమిటీ సభ్యులు, భారీ ఎత్తున కూర్మం కులస్తులు పాల్గొన్నారు. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఒక కుర్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఒక యువకుడు అత్యాచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా చట్టం ఇంకా డెవలప్ అయినప్పటికీ ఒక చిన్న మహిళపై ఇలా అన్యాక్రాంతం జరగడం అనేది చాలా సిగ్గుచేటు. అయినా ఇది జరిగి ఇప్పటికీ 4 రోజులు అయినప్పటికీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. మా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేర్యాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఇంతటితో ఆగదు. రాబో 2 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాస్తారోకో నిర్వహిస్తాం. ఆ నిందితుడు ఏదైతే ఉన్నాడో అతన్ని ఎమ్మటే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుర్మ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బతుకమ్మను తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న జనగామ సెయింట్ మేరీస్ పాఠశాల. జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద 36.2 అడుగుల బతుకమ్మను తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ అతిపెద్ద బతుకమ్మను తయారు చేయడానికి పాఠశాల యాజమాన్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 30 మంది ఉపాధ్యాయులు మరియు 700 మంది విద్యార్థులు పాల్గొని 24 గంటల్లోపు తయారు చేశారు. దీనికి గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి తరపున 3 వ్యక్తులు విచ్చేసి ఇంతకు ముందు ఉన్నటువంటి 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసి అంతకన్నా పెద్ద బతుకమ్మను తయారు చేసినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసాని శ్రీధర్ ని ఘనంగా సన్మానించారు. ఈ యొక్క రికార్డ్ ని 24 అవర్స్ లో 32.2 ఫీట్ చేయడం జరిగింది బతుకమ్మ అని. మీరు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఉంటుంది నిజంగా ఆ ఉద్దేశం కూడా అంత అందంగా ఉన్నది. సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ మీద చేసిన అనుచిత చర్యలకు కేటీఆర్, హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు రాపోలు రామ్మూర్తి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కంచనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాపోలు రామ్మూర్తి మాట్లాడుతూ నూలుపోగును గౌరవంగా భావిస్తూ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మా కులబిడ్డ అయినందున ఎంపీ రఘునందన్ రావు నూలు చిట్టేలతో 3 రంగుల మాలగా అలంకరించి దానిని స్వాగతం పలికారు. దానికి కించపరుస్తూ అవహేళన వెకిలిగా సోషల్ మీడియా వేదికగా కించపరచడం మా మనోభావాలను దెబ్బతీశాయని కేటీఆర్, హరీష్ రావు మీరు అవమానించింది మా బతుకును, మా ఆడబిడ్డను. మేము పవిత్రంగా చూసుకుని దైవంగా భావించే నూలు వస్త్రాలు, నూలు పోగును అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు మంత్రికి, అదేవిధంగా మా పద్మశాలి వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పకపోతే మీ కార్యక్రమాలను అన్ని విధాలుగా అడ్డుకుంటాం. మీ బీఆర్ఎస్ భవన్ ను రాష్ట్ర పద్మశాలీల తరపున ముట్టడిస్తామని హెచ్చరించారు. మా కుల గౌరవాన్ని గౌరవించి ఆయన నూలు బహుకరించిన సందర్భాన్ని తప్పుగా మూర్ఖంగా పోస్టులు పెట్టిండ్రు. ఇది దొరల అహంకారం, వారి అహంకారం. వారికి ఎటు కూడా సోషల్ మీడియాలు పత్రికలు ఉన్నాయని విచ్చలవిడిగా చేయడం ఇది కరెక్ట్ కాదు. అది జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. పద్మశాలీలు ఎక్కడున్నా దీన్ని ఖండించాలి. పద్మశాలీలను అగౌరవపరిచిన వీళ్ళను ప్రజలలో తిరగకుండా చేయాలి. మనం అందరం ఏకంగా ఉండి మన గౌరవాన్ని పెంచుకోవాలని. శ్రీవాణి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండ, భీమారం, రామారంలోని శివాని డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాల డైరెక్టర్
సురేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టత తెలియజేయడం కోసం కళాశాలలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాని విద్యా సంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి గౌడ్, శివాని కళాశాలల డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, రాజ్ కుమార్, రమేష్, మురళీధర్, సంతోష్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో భాగమైనటువంటి శివాని డిగ్రీ కళాశాల ఈరోజు కాకతీయ యూనివర్సిటీ అనుబంధ సంస్థగా శివాని డిగ్రీ కళాశాలలో తెలంగాణలో అతిపెద్ద మహిళా పండుగ అయినటువంటి బతుకమ్మ ఉత్సవాన్ని, బతుకమ్మ పండుగని విద్యార్థులందరికీ ఉత్సాహంగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వేడుకను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరికి నలుమూలలా తెలియజేసి వ్యాపింపజేయాలనేటువంటి ఉద్దేశంతో మా విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపి, చైతన్యాన్ని నింపి వారిని ఈ పండుగ సెలబ్రేషన్లో పాల్గొనాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ సురేష్, డైరెక్టర్ ఆఫ్ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్.